Hello all, welcome back to First Million Trade Weekly Analysis. This is your Mohan, mentor at First Million Trade. మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మనం చూద్దాం. అండ్ దీంతో పాటు ఏంటంటే నిఫ్టీ 50 లాస్ట్ 1 month ఎలా పర్ఫామ్ చేసింది అండ్ కమింగ్ వీక్స్లో ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనేది కీ అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే నిఫ్టీ 50 అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ డైలీ మంత్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక క్లోజ్ బులిష్ క్యాండిల్ అనేది పర్ఫామ్ అనేది అయ్యింది. అండ్ దీన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామని అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మార్కెట్లో ఏంటంటే ఒక ప్యూర్ కన్సాలిడేషన్ అనేది నడుస్తుంది. ఈ కన్సాలిడేషన్లో ఏంటంటే 24,542 లెవెల్ అనేది అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు అండ్ 23,613 అనేది డౌన్ సైడ్ అనేది బ్రేక్ అవ్వలేదు. క్లోజ్ ఏదైతే ఫ్యూ లాస్ట్ వీక్స్ ముందు గ్యాప్ అనేది ఉందో ఆ గ్యాప్ అనేది ప్రీవియస్ వీక్ అనేది మనకు ఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఎలాంటి ట్రేడ్స్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు అనేది చూద్దాం. సో లాస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూసారంటే కంటిన్యూస్ 6 days అనేది మనకు ఒక బులిష్ మూవ్ అనేది ఫామ్ అయింది. బట్ క్లోజ్ టు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా మార్క్ చేయొచ్చు అని అంటే టెక్నికల్గా ఇప్పుడు మీరు చూసారని అంటే 24,618 ఏదైతే లెవెల్ ఉంటుందో ఈ ఏరియా 603 అనేది ఏంటంటే మనకు ఒక కంప్లీట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఈ జోన్ ఏదైతే ఉందో మనకి టెక్నికల్గా ఏంటంటే ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అదేవిధంగా సపోర్ట్ జోన్కి వచ్చారని అంటే ఇప్పుడు 23,600 లెవెల్స్ ఏదైతే ఉందో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ రీసెంట్ సపోర్ట్స్కి వచ్చారని అంటే 24,150 లెవెల్స్ అనేది మనకు ఒక సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అదే ఇంట్రాడే మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనుకుని చూసారని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు మీరు ఏంటి అంటే ఇక్కడ చూసిన తర్వాత ఒక లాస్ట్ స్వింగ్లో ఏదైతే ఉందో 31st మనం ఏదైతే 930 క్యాండిల్ చూసామో ఇది ఒక 24,299 అంటే క్లోజ్ టు 300 లెవెల్ అనేది మనకు ఒక సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ వీ విల్ గివ్ ఇన్ ఇంపార్టెన్స్ టు ద క్లోజింగ్ ఆల్సో 24,366 అనేది. అండ్ లాస్ట్ ఇప్పుడు మీరు చూసారని అంటే 24,420 లైక్ 30 లెవెల్స్ ఏదైతే ఉందో లాస్ట్ డే హై అనేది మనకి ఏంటంటే రెసిస్టెన్స్గా మారుతుంది. ఇప్పుడు మీరు ఇన్ కేస్ ప్రైస్ అనేది ఏంటంటే బిలో 24,030 పైన ఓపెన్ అయిందంటే ఒక బులిష్ ట్రేడ్ అనేది మీరు ప్లాన్ చేయొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్లో మనకి ఏదైతే 473 అనేది ఒక రెసిస్టెన్స్గా అవ్వడానికి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే 24,532 అనేది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కంప్లీట్ అయిందంటే 24,610 లెవెల్ అనేది మనకి ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది అవ్వచ్చు. ఇది మనం ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది అని అంటే మనం ట్రేడ్ ప్లాన్ చేసేది. అదే ఇన్ కేస్ ప్రైస్ అనేది 24,300 బిలో వచ్చినట్లయితే ఫస్ట్ మనం సపోర్ట్ అనేది ఏ లెవెల్గా చూసుకుంటామంటే 24,231 అనేది మనం సపోర్ట్ చూసుకుంటాం. నెక్స్ట్ మన సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే 24,134. సో ఈ లెవెల్స్లో మీరు ఏంటంటే ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఇంట్రాడేకి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏంటంటే నెక్స్ట్ సెన్సెక్స్ అనేది చూసామంటే సెన్సెక్స్ చార్ట్ చూసినట్లయితే సేమ్ థింగ్. సో ఫస్ట్ మనం ఏంటంటే మంత్లీ లెవెల్లో చూద్దాం. మంత్లీ లెవెల్లో చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ అగైన్ సేమ్ లాస్ట్ 4 months నుంచి ఇదే రేంజ్లో ఉంది. బట్ ఇక్కడ మీరు చూసారంటే ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో కమింగ్ టు వీక్లీ టైం ఫ్రేమ్ సేమ్ థింగ్. సేమ్ నిఫ్టీ 50లో ఏదైతే ఇండెసిషన్లో జోన్లో ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే ఇండెసిషన్ జోన్ అనేది ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చారని అనుకోండి సేమ్ లాస్ట్ 6 days ఏదైతే పర్ఫామ్ చేసిందో నిఫ్టీలో సేమ్ సెన్సెక్స్లో కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ ర్యాలీ అనేది మనం చూస్తాం. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే లైక్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో మార్క్ చేయాలి అని అంటే క్లోజ్ టు మనకి రీసెంట్ టైమ్స్లో ఏదైతే హై మేడ్ చేస్తుందో 79,397 క్లోజ్ టు 79,400 లెవెల్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్గా మారచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు మీరు చూసారని అంటే లైక్ ఏదైతే జోన్ ఉందో లాస్ట్ టైం 78,156 ఈ 156 జోన్ అనేది మనకి ఏంటంటే రెసిస్టెన్స్గా మారడానికి ఛాన్స్ అనేది ఉంది. బట్ ఇప్పుడు మీరు ట్రేడ్స్ అనేది ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే స్టిల్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రెండ్ లైన్ అనేది మెయింటైన్ చేస్తుంది ప్రైస్ అనేది. అంటిల్ అన్లెస్ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఉన్నంత వరకు మనం ఏంటంటే ఒక బులిష్ ట్రేడ్లోనే ఉండడానికి ట్రై చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అయిందని అంటే నెక్స్ట్ మనకి ఏంటంటే ఫర్దర్ మూవ్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. బట్ ఇప్పుడు మీరేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే టుమారో ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తారంటే ఫస్ట్ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకుంటాం.
78,285 అనేది మనకు ఒక కీ రెసిస్టెన్స్ లెవెల్గా మారుతుంది. అండ్ 77,799 అనేది ఏంటంటే ఒక సపోర్ట్ లెవెల్గా మారుతుంది. దీన్నే డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చారు అని అంటే ఫస్ట్ మీరు ఏంటంటే క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్ ఇస్తాం. ఇన్ కేస్ ప్రైస్ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ అనేది అప్ సైడే ప్లాన్ చేస్తాం. అప్ టు మనం ఏ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అని అంటే 78,656 వరకు మన అప్ సైడ్ టార్గెట్ అనేది అవుతుంది. అదేవిధంగా ప్రైస్ అనేది ఇన్ కేస్ 78,034 ఈ రేంజ్లో, లేదంటే లైక్ ఎస్టర్డే రేంజ్లోనే మనకు ప్రైస్ అనేది ఓపెన్ అయినా, లేదంటే గ్యాప్ డౌన్ అయినా మనం ఏంటంటే నెక్స్ట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు 77,552 వరకు. ఇన్ కేస్ ప్రైస్ అనేది ఫర్దర్గా ఫాలో అవుతుందని అంటే 77,343 అనేది మనకి ఒక డౌన్ సైడ్ ట్రేడింగ్ లెవెల్ అనేది సపోర్ట్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఫర్దర్గా కరెక్షన్ జరిగిందని అంటే ప్రైస్ అనేది 76,740 లెవెల్ వరకు రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ అనాలిసిస్ లెవెల్స్ ఇన్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే, లైక్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటైర్ చార్ట్ అనేది మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే, లైక్ మంత్లీ చార్ట్లో ఏంటంటే స్టిల్ ఒక నెగటివ్ ఇండెసిషన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. బట్ ఈ ఇండెక్స్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో చూసిన సేమ్ టెక్నికల్గా ఏంటంటే ఒక ఇన్సైడ్ బార్ అనే క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది. నెక్స్ట్ వీక్ అనేది క్రూషియల్ ఇంపార్టెంట్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటంటే బ్యాంకింగ్లో రిజల్ట్స్ అనేది వచ్చాయి, బట్ స్టిల్ అదే అంత సాటిస్ఫైడ్ అనేది లేదు. బట్ ఈ లెవెల్స్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 58,280 అనే లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి అట్లీస్ట్ ఒక వీక్లీ క్యాండిల్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇచ్చిందని అంటే అప్పుడే మనం ఒక బులిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. లేదు ఇన్ కేస్ ప్రైస్ అనేది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, వీక్లీలో 56,000 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిందనంటే వీ క్యాన్ ఏబుల్ టు సీ ద డౌన్ మూవ్ అప్ టు 54,920 లెవెల్స్. అదే డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే వీ కెనాట్ ఏబుల్ టు ఎక్స్పెక్ట్ మచ్ మోర్ బిగ్ మూవ్ బై టుమారో అండ్ అంటిల్ అన్లెస్ ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు ఫస్ట్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు జస్ట్ వీ నీడ్ టు వెయిట్. వన్స్ ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో వన్స్ 57,419 క్లోజ్ టు 420 లెవెల్స్ అనేది బ్రేక్ అయిందని అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ అ గుడ్ అప్ సైడ్ పొటెన్షియల్ మూవ్. సో అదే డైలీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు మీరు ట్రేడ్ చేయాలన్నప్పుడు జస్ట్ మ్యాక్సిమం ఇప్పుడు మీరు చూసారంటే ఒక చిన్న జస్ట్ ట్రెండ్ అనేది హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్లోనే ఫామ్ అవుతూ వెళ్తుంది. బట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 57,419 లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. వన్స్ ఈ జోన్ మీకు క్రాస్ అయిన తర్వాత టెక్నికల్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీరు ఈ ట్రేడ్ అనేది పొటెన్షియల్ అప్ ట్రేడ్గా మీరు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. 57,600, 800 అండ్ 58,000 లెవెల్స్ అనేది మీకు ఏంటంటే అప్ సైడ్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ ప్రైస్ అనేది ఫర్దర్గా డౌన్ సైడ్ కరెక్షన్ అవుతూ 57,000 బిలో అంటే వచ్చిందని అంటే నెక్స్ట్ మనం డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అప్ టు 56,500 అండ్ అది కూడా బ్రేక్ డౌన్ అయిందంటే ఫర్దర్గా మనం 56,000 లెవెల్స్ అనేది మనం క్రాక్ అనేది చేయొచ్చు. సో ఇది మనం ఏంటంటే వీక్లీలో మీరు ఫోకస్ చేయాల్సిన లెవెల్స్ అండ్ ఇంట్రాడేలో ఫోకస్ చేయాల్సిన లెవెల్స్. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే FI డేస్ డిఐ డేటా పొజిషన్స్ అనేది మనం ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేద్దాం మండే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే FIs మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఏంటంటే ఇండెసిషన్ ఫ్యూచర్స్ అనేది ఇండెసిషన్లోనే ఉంది అండ్ ఆప్షన్స్లో మీరు చూసారంటే బేరిష్ మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రోస్ చూసినట్లప్పుడు కూడా ఏంటంటే మైల్డ్ బేరిష్ మూవ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. క్లయింట్స్ అండ్ డిఐఎస్ ఏంటంటే క్లయింట్స్ చూసే కొద్ది ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఆప్షన్స్లో బులిష్ పొజిషన్స్ అనేది పెట్టారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే డిఐఎస్ ఇప్పుడు ఏంటంటే ఇండెసిషన్ మోడ్లోనే ఉంది. ఇక్కడ మార్కెట్ ఏంటంటే సైడ్ వేస్ టు బుల్లిష్నెస్ ఆర్ సైడ్ వేస్ టు బేరిష్నెస్ అనేది చూపించడానికి ఏంటంటే జస్ట్ న్యూట్రల్గా ఉండడానికి స్టాండ్ అనేది ఉంది. టుమారో మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేసినట్లయినా కూడా మోస్ట్ ఇప్పుడు ఏంటంటే సెల్లింగ్ సైడ్ అనేది ఆప్షన్ సెల్లింగ్ సైడ్ అనేది ప్రిఫర్ అనేది చేసుకోవచ్చు చిన్న చిన్న రేంజెస్లో. అండ్ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్కి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మీకు ఒక 971 కంపెనీస్ అనేది రిజల్ట్స్ అనేది అవుట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ బిగ్గెస్ట్ మనకు అర్నింగ్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే సో దివిస్ ల్యాబ్లో నుంచి మనకి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ April 2 మీరు చూసారనుకోండి సన్ ఫార్మా
పర్సిస్టెన్స్ రిజల్ట్స్ అండ్ బిర్లా కేబుల్ రిజల్ట్స్ అనేది ఉన్నది. ఆల్మోస్ట్ థర్డ్ ఆఫ్ ఆగస్ట్ అంటే 92 కంపెనీస్ రిజల్ట్స్ అనేది రాబోతున్నది. అండ్ 4th ఆఫ్ ఆగస్ట్ ఆల్మోస్ట్ మనకి భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్స్ అనేది రాబోతుంది. మీరు చూసారంటే పవర్ గ్రిడ్, కమిన్స్ అండ్ జిఈ, వర్నోవా, టీడీ ఇలాంటి కంపెనీస్ అనేది రాబోతుంది. 6th మనకు ఆల్మోస్ట్ ఎల్ఐసి, ట్రెంట్, మదర్స్ అండ్ సుమి రిజల్ట్స్ అనేది రాబోతుంది. సో ఈ రిజల్ట్స్ అనేది మీరు ఏంటంటే ఇన్ కేసు స్పెసిఫిక్ పొజిషన్స్ స్టాక్స్లో ఏదైనా మీరు టార్గెట్ చేయాలనుకుంటే ఇది మీరు ఫోకస్ అనేది చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డీటెయిల్స్కి వచ్చినట్లు అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లీ ఎక్స్పైరీలో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్లో చూద్దాం. సో నిఫ్టీ 50లో 4th ఆఫ్ ఆగస్ట్ ఎక్స్పైరీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇప్పుడు కరెంట్ స్పాట్ అనేది 24,400 దగ్గరలో ఉంది. టెక్నికల్గా మనకి ఏంటంటే 4,300 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఫాలోడ్ బై 4,200 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ కావాలనుకుంటే 24,000 అనేది కీ లెవెల్గా యాక్ట్ అవ్వబోతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే రెసిస్టెన్స్ చూసారంటే 24,500 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఫాలోడ్ బై 24,600 ఫర్ దిస్ ఎక్స్పైరీ. అండ్ ఇది బ్రేక్ అయిందని అంటే 24,700 వరకు ప్రైస్ అనేది మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్, కీ అప్డేట్స్. ఇన్ కేస్ ఇలాంటి అనాలిసిస్ ఎవ్రీ వీక్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో ఫస్ట్ మిలియన్ ట్రేడ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.